వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కుళ్ళు కామెడీ సిరీస్లో ఇది 4వ వీడియో. ఇక ముందు ఇలాంటివి రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు అడ్రస్ ఆన్ దిస్ టాపిక్స్ బికాస్ సద్విమర్శ ఎప్పుడూ మంచిదే. వాళ్ళు తప్పు చేస్తున్నారా, పొరపాటు జరిగిందా వాళ్ళ వల్ల పబ్లిక్ లైఫ్లో ప్రజాప్రతినిధులుగా ఉండి సద్విమర్శ చేయండి. ట్రోలింగ్ పేరుతోటి, రోస్టింగ్ పేరుతోటి నోటికొచ్చింది వాగుతాం, నోటికొచ్చింది చేస్తాము అంటే సమాజంలో ఉన్నటువంటి సామాన్యులు సైతం ఖచ్చితంగా దానికి ఎదురు తిరుగుతారు. వ్యవస్థలు కూడా ఖచ్చితమైనటువంటి యాక్షన్ ఈసారి తీసుకుంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా భావ ప్రకటన అనేటువంటి పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు, స్వీయ నియంత్రణ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే దానికి ఈ మాటలు మాట్లాడితే ఇన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అనేటువంటిది లేదు కాబట్టి, అందువల్ల 41A నోటీసులు ఇచ్చి పంపించేస్తారు అనేటువంటి ఒక ఆలోచనలో ఉండి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇది చేస్తారు అంటే ఇకపైన వ్యవస్థలతో సహితం కలిసి సామాన్యులు సైతం తిరగబడతారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక పాయింట్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద ఒక కుట్ర జరుగుతోంది. ఒక ప్లాన్ ప్రకారం దాడి జరుగుతోంది. అందులో ఇది ఒక కోణం. రాజకీయంగా రాజకీయ నాయకులు వాళ్ళు విసురుకునేటువంటి వాగ్బాణాలు అవన్నీ డిఫరెంట్. ఆరోపణలు, ప్రత్యారోపణలు వాళ్ళ మీద చేసుకోవడం అనేది వేరు. కానీ దీంట్లోకి ఒక సెగ్మెంట్, మొన్నటి వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటువంటి పేరుతో రాజకీయాలకి వాళ్ళని ఎలా ఉపయోగించుకున్నారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అండ్ ఆఫ్టర్ దట్ నవ్ ద టైమ్ హెస్ కమ్ ఫర్ స్టాండప్ కమేడియన్స్. ఒకసారి వీడియోలు చూడండి. I don't know why Pawan Kalyan fans are getting offended when I ask them about package. నేను salary package గురించి మాట్లాడుతున్నాను. You understand politics? Yes, sir. You understand politics, huh? So who's your favorite Pokemon? It's like Nara Lokesh. Sorry? Vizag people not only rejected Pawan, even his 3 wives also rejected him, dude. That is the reason he's like that now. Pawan Kalyan has been named as the Deputy Chief Minister. I feel that Pawan Kalyan should be the Minister of External Affairs. Because he is the only Indian who made a Russian go down. చూసారుగా, ఇందులో ఈ ఫస్ట్ మాట్లాడినటువంటి వాడి పేరు రఫీక్ అహ్మద్. పవన్ కళ్యాణ్ని ఏమంటున్నారు చూసారు కదా. ఆఫ్టర్ దట్ ఇంకా అందులోనే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమేమి మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత వరుసగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళు. రఫీక్ అహ్మద్ ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇవే అని చెప్పి ఇవన్నీ. ఈ స్టాండప్ కామెడీ క్లబ్స్ వీకెండ్స్లో నార్మల్గా కాఫీ షాప్స్లోను, లేదంటే కొన్ని ఎక్స్క్లూజివ్ బుక్ స్టోర్స్లోను, ఆర్ కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి, ఆడిటోరియంస్ లైక్. అక్కడ వీళ్ళు బుక్ చేసుకొని ఈవెంట్ని, ఇవి బుక్ మై షోలో దొరకచ్చు, ఇంకో చోట దొరకచ్చు. ఒక ఈవెంట్ని అక్కడ క్రియేట్ చేసి రండి నవ్వుకుందాం అంటారు. తీరా వెళ్ళిన తర్వాత చేసేటువంటిది ఇది. ఎందుకు స్పేర్ చేయాలి వీళ్ళని? రాజకీయంగా రేవంత్ రెడ్డి ఇలా అన్నారు, లేదంటే కేటీఆర్ ఇలా అన్నారు. కేటీఆర్ ఆ రోజు చేసిన తప్పు కదా, రేవంత్ రెడ్డి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, మీరు ఆ రోజు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజు చేసింది రైట్, ఈరోజు చేసేది తప్పుగా ఉంది. లోకేష్ గారు మీరు ఆ రోజు మాట్లాడలేకపోయారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అంత ఆవేశంగా మాట్లాడి ఇప్పుడు తెలుగులో తప్పులు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆ రోజు ఆ స్టాండ్ తీసుకోలేదు, ఈరోజు స్టాండ్ తీసుకున్నారు. అభిప్రాయ వ్యక్తీకరణ అనేది తప్పు లేదు. స్టార్టింగ్లో చెప్పినట్టుగా అభిప్రాయ వ్యక్తీకరణ తప్పు లేదు. కానీ ఆ అభిప్రాయ వ్యక్తీకరణ అనేటువంటిది ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇది అంటే కాదు కదా. సో ఇది కేవలం ఒకళ్ళు చేస్తున్న పని కాదు, ఒక కుట్ర ప్రకారం వెనకాల ఉండి చేయిస్తున్నటువంటిది. సో ఆ సూత్రధారులు ఎవరు? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, ఎందుకంటే ఏపీలో ఇప్పుడు కులాల మతాల గొడవలు పెట్టడానికి చాలా ప్రయత్నాలు పెద్దగానే జరుగుతున్నాయి. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు అనాలా, ఆర్ఎల్స్ ఇంకేమన్నా థర్డ్ పార్టీ కూడా దాంట్లో ఉందా? తెలుగుదేశం, జనసేన కలిసి ఉండడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ఒక అనుబంధం 100%. చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఆయన పనితీరుకి ఎలా అయితే పవన్ కళ్యాణ్
వాల్యూ ఇస్తున్నారో, అనుసరిస్తున్నారో ఆయన్ని, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ కూడా అనుసరిస్తున్నారు. ఒక పెద్దన్నగా తనకి తనని పట్టుకుని నడిపించేటువంటి ఒక అన్నగా తనని భావిస్తూ ప్రతి చోట ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తున్నారు. చక్కగా కలిసి పని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. సో ఇది నచ్చనటువంటి వాళ్ళు కొంతమంది, ఆ కొంతమందిలో ఎవరైనా ఉండొచ్చు, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా ఉండొచ్చు దాంట్లో. సో ఈ కొంతమంది ఎలాగైనా వీళ్ళని విడగొట్టేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో అస్థిరత ఏర్పరచాలి అని చేసేటువంటి వాళ్ళు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఏంటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏంటి, లోకేష్ మంత్రి ఏంటి, అసలు కూటమి ప్రభుత్వం ఏంటి, అక్కడ కూడా మనం చెప్పేటువంటి ప్రభుత్వమే కదా ఉండాల్సింది, మనతో కలిసి పనిచేసే ప్రభుత్వం కదా ఉండాల్సింది అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారుగా పక్క రాష్ట్రాల్లో. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? పోనీ అందరూ కలిసి తెర వెనుక ఇలాంటి ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? ఇదే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. ఈ కుట్ర మాత్రం నిజం, ఈ దాడి మాత్రం నిజం. ఈ వర్బల్ డయేరియా అనేది వాళ్ళు వెళ్ళగక్కుతున్నది, ఇది వాళ్ళంతటా వాళ్ళకు వచ్చింది కాదు. డెఫినెట్గా పక్కన ఎవరో ఉండి ఇవన్నీ కావాలని చేయిస్తున్నటువంటిది, అంటే ఒక నెరేటివ్ వాళ్ళకి ఇచ్చి చేస్తున్నటువంటిది. మరి దీనికి అడ్డుకట్ట అనేది ఉండాలిగా, 100% ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అయితే ఇక్కడ మనకి పైకి కనిపిస్తున్నటువంటి స్టాండప్ కమేడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటారు, నెరేటివ్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెనక ఉండి చేయించేటువంటి వాళ్ళు, ది ఆర్గనైజర్స్, ఆ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు మేబీ 50-50 ఛాన్సెస్. ఇంకా పైన ఉండేటువంటి శక్తులు కొంతమంది వీళ్ళని విడగొట్టాలని చూసేటువంటి వాళ్ళు సూత్రధారులు. ఆ సూత్రధారులు ఎవరు అనేటువంటిదే ఇక్కడ ప్రధానంగా అనుమానమే. డెఫినెట్గా ఇది కనుక్కొని తీరాలి ఎవరు చేస్తున్నారో అనేది. వేగ్గా ఒకళ్ళ మీద బ్లేమ్ పడేసి ఇది వీళ్ళే చేశారు 100% అన్నానికి కూడా ఇక్కడ ఛాన్స్ లేదు. బట్ ఎవరు చేస్తారు అనే దానికి ఊహాగానం అయితే ప్రజల్లో ఆల్మోస్ట్ ఉంది. జనసేన వాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఇదంతా ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రే అని చెప్పని. సో వీళ్ళిద్దరు కలిసి ఉండడం నచ్చనటువంటి బ్యాచ్ కొంతమంది ఇవన్నీ దగ్గరుండి మరి చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి అనేది తెలుస్తున్నటువంటిది. వీళ్ళని ఇలా వదలడానికి వీలు లేదండి. డెఫినెట్గా ఒక పక్కన సమాజం మార్పు చెందాలి, అందరూ బాగుండాలి, పద్ధతిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, శాంతిగా ఉండాలి అందరూ కోరుకుంటూ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంకా చెడగొడుతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ జెన్జీ బ్యాచ్, ఇప్పుడున్నటువంటి జెన్జీ బ్యాచ్ కొంతమంది 90s కిడ్స్కి కూడా, కొంతమందికి ఇలాంటి వర్బల్ డయేరియాతో కొట్టుకు చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ ఒక సరైనటువంటి ట్రీట్మెంట్, ఆ మానసిక రోగం నుంచి, పిచ్ అంటాం కదా, వీళ్ళందరికీ ఇప్పుడు ఏపీలో మెడికల్ కళాశాలలు కడుతున్నారు, దానికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నారు అన్నారు కదా. అది కాదు, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక పిచ్చాసుపత్రి చాలా పెద్దది కట్టండి, చాలా అంటే చాలా పెద్దది. అది ఇక్కడ హైదరాబాద్లో ఎర్రగడ్డ సరిపోతుందో లేదో తెలియదు మరి. అలాంటిది లేదంటే ఏపీ తెలంగాణ బార్డర్లో కట్టండి, కరెక్ట్గా 2 రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండేలాగా ఒక అతిపెద్ద పిచ్చాసుపత్రి. పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం అవసరంలా, హ్యాపీగా ఈ షియర్ వాల్ టెక్నాలజీతో వచ్చే వాల్స్ ఇవన్నీ వేసి మంచిగా ఒక 2 ఎకరాల స్థలంలో కనీసం ఒక 10,000 మందికి మినిమం అకామిడేట్ అయ్యేలాగా, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేసేలాగా అలాంటిదో షెడ్ కట్టండి, తీసుకెళ్ళి షెడ్లో పడేద్దాం వీళ్ళందరినీ. ఇది చేయాలి ఖచ్చితంగా. 100% వాళ్ళందరినీ అక్కడి నుంచి లోపల నుంచి బయటికి పంపించేటప్పుడు వాళ్ళు సంస్కారయుతంగా బయటకు వచ్చి ఇంకొకసారి మా నోటి దురదని మేము ఎక్కడా తీర్చుకోము అనేటువంటి ఒక ట్రీట్మెంట్ అయితే వీళ్ళందరికీ ఖచ్చితంగా సమాజంలో ఇచ్చి తీరాల్సిందే. ఇదేమీ మోరల్ పోలీసింగో నీతులు చెప్పడమో కాదండి, సమాజంలో జరుగుతున్నటువంటిది. వ్యక్తిత్వ హననం ఎప్పుడు మళ్ళీ చెప్తాం, విమర్శ వేరు, విమర్శించడం తప్పు కాదు, విమర్శించడం అనేది అది ఉన్నటువంటి హక్కు. సద్విమర్శ చేయండి, ఎవరైనా కావచ్చు. అలా కాదు బూతులతో మాట్లాడతాం, బూతులతో ఇది చేస్తాం, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి మరీ చేస్తామని ఇది పర్టికులర్గా ఏ పార్టీకి సంబంధించిందో కాదు, ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా చెప్పగలిగింది. ఎవరైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాడు అలాగా వీడిలాగా, వాడి జీవితం అలాగా, వాళ్ళ జీవితం ఇలాగా, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలకి మసాలాలు జోడించి రాతలు రాసే, కూతలు కూసేటువంటి వెధవలు వీళ్ళందరికీ కూడా ఒక గట్టి హెచ్చరిక సమాజం తరఫున. దయచేసి పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది, పద్ధతి మార్చుకోకపోతే
చట్ట పరిధిలో పడేటువంటి శిక్ష ఉంటుంది, చట్ట పరిధిని దాటి పడేటువంటి శిక్షలు కూడా కొన్ని ఉంటాయి. దయచేసి జాగ్రత్త గమనించుకోగలరు. అండ్ ఈ స్టాండప్ కామెడీ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్త అండి. మీ దగ్గర జరుగుతున్నటువంటి ఈవెంట్ ఏంటి, ఈవెంట్ నెరేటివ్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎటు లీడ్ చేస్తున్నారు, అది ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అయినా సరే, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అభిమాని అయినా సరే, ఏ హీరో అభిమాని అయినా సరే, డెరగేటివ్గా ఇంకొకళ్ళని అక్కడ టార్గెట్ చేస్తున్నారు అనగానే ఇమ్మీడియట్గా మీరు దాన్ని అక్కడ ఆపి క్యాన్సిల్ చేయకపోతే మీ లైసెన్సులు మీరు క్యాన్సిల్ చేసుకునేలాగా పరిస్థితులు ముందు ఖచ్చితంగా వస్తాయి. అనవసరంగా పెట్టుబడి పెట్టి మీరు నడుపుకునేటువంటి వ్యాపారాన్ని నాశనం చేసుకోకండి. ఎవరి ఉద్దేశం అది కాదు మీ వ్యాపారాలు నాశనం అవ్వాలని. కానీ ఇలాంటివి ప్రోత్సహిస్తే మాత్రం మీరు అది కూడా మానేసుకుని వెళ్ళి ఇంకో వ్యాపారాలు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బయటవాడు ఇంకెవడన్నా మాట్లాడితే ఆ జ్యూరిస్డిక్షన్లో వాడికి అక్కడికి కూడా పడుతుంది, నో డౌట్. ఈ వెర్బల్ డయేరియాకి ఇంట్లో అమ్మా నాన్నలు కాస్త మందు పెడితే బాగుంటారు, లేదు అంటే మూతి పగలగొట్టండి. లేదంటే తర్వాత మీరు ఎందుకు అవి వాడలేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వీటిని ఇలా ఉపేక్షించి వదిలేయకూడదు. డెఫినెట్గా ఉపేక్షిస్తూ సర్లే ఏదో మాట్లాడాడు కదా పిచ్చెక్కిన వాడు వాగుతాడని వదిలేయడానికి వీల్లేదు. ఇది ఒక జాడ్యంలాగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారుల్ని పట్టుకోవాలి, దాని మీద ఒక ఎంక్వైరీ వేయండి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత గారిని కోరుతున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నారు. సజ్జనర్ గారు ఇప్పుడు డీజీపీగా సివి ఆనంద్ గారు రాబోతున్నారు అనేది తెలుస్తోంది. సివి ఆనంద్ గారు కావచ్చు, అలాగే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా దయచేసి సజ్జనార్ గారు కమిషనర్గా మీరు ఉన్నారు కాబట్టి ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేయండి. హైదరాబాద్లో ఈ స్టాండప్ కామెడీ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం అంతా చేసేటువంటిది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. అలాగే అనిత గారు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే దయచేసి ఇక్కడ వాళ్ళతో కూడా సమన్వయపరచుకొని అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేది కనిపెట్టి దయచేసి వాళ్ళని కూడా చట్ట పరిధిలో శిక్షించవలసిందిగా కోరుతున్నారు అభిమానులందరూ. చూద్దాం మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ చెప్పాం కదండి, కాకినాడ పోలీసుల మీద అపహాస్యం చేసినటువంటి వాడికి సంబంధించి చెప్పాం కదా ఏం జరుగుతుంది అనేది. తమ్ముడు జాగ్రత్తమ్మా. రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, ఆరోపణలు చేసుకోవచ్చు, ఆధారాలు ఉంటే. ఆధారాలు లేకపోతే సారీ చెప్పి వెళ్ళిపోతారు. లేదు వేగ్గా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దానికి తగ్గట్టుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు దానికి సంబంధించి చూసుకుంటాయి. బట్ సమాజంలో ఉండి సమాజంలో బతుకుతూ ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి వాళ్ళకి తమ్ముళ్ళు జాగ్రత్త, ఒళ్ళు కాస్త జాగ్రత్త. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.